హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిపేట్ స్టోరీస్ యూట్యూబ్ పేజ్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గ్రామానికి పసుపు తోటల ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పంటలు. పసుపు పంట అనేది ఇక్కడ ప్రధాన పంటగా ఉంది. ఇక్కడ పసుపు అనేది ఎక్కువ పండించడం జరుగుతుంది. వీళ్ళు 2-3 మడిలలో ఒక్కొక్క టైంకి ఒక్కొక్కలాగా చేసుకుంటారు. పసుపు కోయడానికి ముందు చివరి తడి నీళ్ళను వదలడం జరుగుతుంది ఫ్రెండ్స్. నీళ్ళు వాడుతున్నాయి పసుపు తోటకు. ఇది చివరి తడి. నీరు పారిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఇవి కొమ్మలు ఉంటాయి చూడండి, పసుపు ఆకులు కోసేసి భూమిని ఎండబెట్టడానికి వదిలేస్తారు. ఒక 15 రోజులు 12 రోజులు మొత్తం ఎండిన తర్వాత ఈ విధంగా పసుపును మహారాష్ట్ర కూలీలు వచ్చి జంటలు ఉంటాయి ఫ్రెండ్స్. జంటలు ఒక 20-30 మంది వచ్చారుగా, వాళ్ళు ఇలా పసుపును దుబ్బడం జరుగుతుంది. పసుపు దుబ్బే వాళ్ళు దుబ్బుతూనే ఉంటారు, ఏరే వాళ్ళు ఏరుతూనే ఉంటారు. పసుపును ఏరి వేరు చేస్తారు 2-3 విధాలుగా. ఈసారి పసుపు కొద్దిగా బాగానే ఉంది పంట మాత్రం. పోయినసారి రేట్ ఎక్కువ ఉండడం వలన ఈసారి ఎక్కువ మంది పసుపును వేయడానికి ఆసక్తి కనబరిచారు రైతులు. అదేవిధంగా ఈసారి పంట కూడా ఎక్కువగానే ఉంది. ఎక్కువ మంది వేయడం వలన చూడాలి రేట్ ఎలా ఉంటుందో ఈసారి మార్కెట్లో. ఇలా పసుపు దుబ్బిన పసుపును భూమిలో గెలిచి తీసి 2-3 విధాలుగా ఏరడం జరుగుతుంది. గడ్డను వేరు చేస్తారు, కాండంని వేరు చేస్తారు. దాన్ని ఇట్లా తీసి వేసుకుంటారు. పసుపు దుబ్బేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వాసన మాత్రం సుగంధం లాగా వస్తుంది వాసన అనేది. ఇలా పసుపు ఏరిన తర్వాత గంపలలో నింపుతారు. పసుపును మొత్తం గంపలలో ఈ విధంగా వేసి 2-3 క్వాలిటీస్ని డివైడ్ చేస్తారు. ఇప్పుడే ఒక్కొక్క క్వాలిటీని ఒక్కొక్క విధంగా ఇట్లా కుప్పలాగా చేసుకొని గమ్మేలలో నింపుతారుగా. గమ్మేలలో నింపిన తర్వాత తీసుకొని వెళ్ళి ట్రాలీలలో పోయడం జరుగుతుంది. ఈ పసుపును చూడండి ఫ్రెండ్స్, గమ్మేలలో ఎంత బాగా నిండుతున్నాయో. పసుపు కూడా చాలా బాగుంది ఈసారి. పచ్చి పసుపు చూడడానికి అల్లంలాగా కనిపిస్తుంది. ఇది ఇలా పొలాలలో గెలిచి మూసుకుంటూ ట్రాలీలలో ఇలా వేసేస్తారు. ట్రాలీ రింపుతారు. మొత్తం ట్రాలీలు రింపి ఈ విధంగా అందరూ మూసిన తర్వాత వాళ్ళు కళ్ళంలో తీసుకుపోయి దూరంగా ఎక్కడన్నా వాళ్ళకు ఖాళీ ఉన్న ప్రదేశాలలో పసుపును కుప్పలుగా పోసుకుంటారు ఈ ట్రాలీలో తీసుకెళ్ళి. ఈసారి మాత్రం బాగానే ఉంది ఫ్రెండ్స్, దేవుడి దయ వల్ల పసుపు. రైతులు మాత్రం సంతోషంగానే ఉన్నారు. ఈసారి పసుపు బాగా వెళ్ళిందని. చూడాలి మార్కెట్లో ఈసారి రేట్ ఎలా ఉంటుందో. ఈ పచ్చి పసుపుని తీసుకెళ్ళి మళ్ళీ కుప్ప పోసిన తర్వాత అది వేరే ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఉడకబెట్టడం అనేది అది పార్ట్ 2 వీడియోలో చూద్దాం మనము ఎలా ఉంటుందో ప్రాసెస్. అది కూడా నేను వీడియో తీసి క్లియర్గా పెడతాను మీకు అందరికీ అర్థమయ్యేటట్లు. చూడండి ఫ్రెండ్స్, పసుపు కూడా చాలా లావుగా మంచిగా ఉంది ఫ్రెండ్స్. పసుపు ఇలాంటి పసుపులు మార్కెట్లో మంచి వాల్యూ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది, రేట్ కూడా బాగానే ఉంటుంది ఇలాంటి పసుపుకి. ఇలా ట్రాలీలలో మొత్తం రింపిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళకు కళ్ళాలలో కానీ లేకుంటే ఎక్కడైనా ఖాళీ ప్రదేశాల్లో తీసుకెళ్ళి అక్కడ మొత్తం స్టోర్ చేయడం జరుగుతుంది. పచ్చి పసుపుని తీసుకెళ్ళి అక్కడ సెకండ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక పసుపుని ఉడకబెట్టడం, మళ్ళీ ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టడం, అదంతా ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్లో అది తెలుసుకుందాం మనము ఏ విధంగా ఉంటుందో. नमस्कार, मेरा नाम गजानन अंबादास कोकट है।
तालुका महागाव, रान्ना कासोड़ा तालुका महागाव, जिला यवतमाल डिस्ट्रिक्ट से आया हूँ। और इधर डोंकेश्वर में हमारे को हल्दी निकालते 10 साल हो गए। ये 10वां साल चालू है और इस साल हल्दी थोड़ी ज़्यादा है। ये हमारा पूरा मोटा